మీకు అధికారం కావాలేమో రౌడీజం చేయడానికి, మాకు అధికారం కూడా అవసరం లేదు. జగన్ అన్న సైగ చేస్తే చాలు. కానీ మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. కానీ మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి వీడు బయలుదేరితే హారతలు ఇచ్చి పంపిస్తారు. ఇక్కడికి వచ్చి 4 రోజులు పిచ్చి నా కొడుకులాగా పిచ్చి వాగుడు వాగి వెళ్తారు. మా సంగతి చూస్తారంట వాళ్ళ అమ్మనన్నామంట. కానీ మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. పీకే అంటే పిచ్చి నా కొడక, ప్యాకేజీ స్టార్ అని నేనే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ నేనే అన్నాను. నా కొడక ఏం పీక్తావురా? నువ్వు తెర మీదే కొడతావు విలన్ని, మేము ఫీల్డ్, మాది ఫీల్డ్ రే. నా కొడక ఫీల్డ్ లో ఫైట్ చేసే చరిత్ర మాది. ఎంతమందినో ఎదురించుకొని ఉద్యమాలు చేసే చరిత్ర మాది. తుపాకీ గుళ్ళకి ఎదురుగా నిలబడిన చరిత్ర మాది. నా కొడక నీలాంటి వాళ్ళని ఎంతమందినో కొట్ట. కానీ మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. మమ్మల్ని రాష్ట్రం వదిలి దాంకుంది నువ్వు నీ అబ్బ చుట్టం చూపులాగా వస్తున్నారు రాష్ట్రంలో. కానీ మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు ఏరు దాటక ముందు ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న చందంగా పరిపాలించిన విధానం మనకు తెలుసు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మి మోసపోయారు, అలాగే ఈవీఎంలతో వీళ్ళు ఎలా మ్యానిపులేట్ చేసి ఈరోజు 60,000 90,000 అంటూ అసలు ప్రజలు ఓట్లేని నాయకులంతా గాల్లో గెలిచిపోయిన గాలిగాళ్లే ఎక్కువగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. కానీ మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. ఎందుకు ఆ బ్లాక్ క్యాట్ కమాండర్స్ తీసేమండి చంద్రబాబు నాయుడు ఫ్రీ వాళ్ళు ఉన్నారని ధైర్యంతో మాట్లాడుతున్నాడు. దేనికంటే ఎవరిని ఉద్ధరించాలండి బ్లాక్ కమాండ్. కానీ మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. చేసే పనులు ఒక మంచి చేసినట్టు. కానీ మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. కానీ మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఇల్లులు కావాలి, ఎన్ని ఇల్లులు కట్టుకుంటాడు, నువ్వెవడరా? కానీ మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. తమ్ముడు ఎంతమందిని పడుకోబెట్టుకున్నాడో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అదే విధంగా మీ తమ్ముడి పిల్ల రేణుదేశి ఒక సినిమా ఆర్టిస్ట్, ఆమె వేషాల కోసం ఎంతమందితో పడుకుందో కూడా అందరికీ తెలియజేయండి. కానీ మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. కానీ మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. అరే బూతులు మింగేసా